హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. అయితే ప్రజెంట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ తాత కోసం అయితే వీడియో ఎండ్లో క్లియర్గా చెప్పాను. అదేంటో అనేది వీడియో వరకు ఎండ్ వరకు చూడండి, మీకే క్లియర్గా అర్థమైపోతుంది. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం అరకు నుంచి బొర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాం. ఈ బొర్రా కేవ్స్కి వెళ్ళే వేలో మనకి గాలికొండ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇది కూడా కవర్ చేసుకొని మనం బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ గాలికొండ వ్యూ పాయింట్ యాక్చువల్గా మనం పార్కింగ్ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రజెంట్ క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల సో మనం అయితే వ్యూ పాయింట్ అయితే కవర్ చేయగలిగాం. రిమైనింగ్ డేస్లో అయితే మాత్రం రోడ్ పక్కన వెహికల్స్ మొత్తం అన్నీ ఫిల్ అయిపోతాయి. సో మనకు ప్లేస్ అయితే దొరకదు. సో చూసారా, ఇదే గాలికొండ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ దగ్గర చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. సో విశాఖపట్నం నుంచి వచ్చిన, అరకు నుంచి వచ్చిన కంపల్సరిగా ఇక్కడ ఆగుతారు. ఆగి ఈ యొక్క వ్యూ పాయింట్ని చూసేసి మూవ్ అవుతారు. ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ యొక్క అరకు కాఫీ కూడా ఇక్కడ అయితే దొరుకుతుంది. చూసారా, ప్రజెంట్ అయితే వ్యూ పాయింట్ అంతా చాలా ఖాళీగా ఉంది. రిమైనింగ్ ఈ వింటర్ సీజన్ అయితే మాత్రం అస్సలు ఈ యొక్క ప్లేస్ అనేది ఖాళీ అయితే ఉండదు. మనం చూడాలన్నా సరే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. అంత క్రౌడ్ మూమెంట్ అయితే ఉంటుంది. చూసారా, ప్రజెంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా కనిపిస్తుంది. మనకి మెయిన్ ఏంటంటే అరకు నుంచి విశాఖపట్నం వెళ్ళే ఈ యొక్క రైల్వే ట్రాక్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంటుంది. నెక్స్ట్ ఈ కొండలు, ఈ యొక్క నేచర్ని అయితే మాత్రం ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మాత్రం వ్యూ పాయింట్ దగ్గర చాలాసేపు అయితే ఉండొచ్చు. అంత బాగుంటుంది వ్యూ అంతా కూడా. ఈ యొక్క వేలో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగే ఈ వ్యూ పాయింట్ని చూసే వెళ్తారు. మీరు మీ పిల్లలతో కానీ ఈ వ్యూ పాయింట్ కానీ వచ్చినట్టయితే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. చూసారు రైట్ సైడ్ అబ్బాయి ఏ విధంగా గ్రిల్స్ ఎక్కుతున్నాడు. ఏమాత్రం స్లిప్ అయినా సరే చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. సో అలాంటివి అయితే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క వ్యూ పాయింట్ కవర్ అయినాక మనం బొర్రా కేవ్స్ వెళ్ళే వేలో అయితే మాత్రం రోడ్డు అయితే చాలా బాగుంటుంది, ఘాట్ రోడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రోడ్లోనే మనకి శంకరమెట్ట చర్చ్, నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్, వుడెన్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అవి కూడా మీరు అయితే కవర్ చేసుకొని అయితే వెళ్ళండి. ఆ రెండింటిని కూడా కలిపి ఒక వీడియో అయితే చేశాను, అది కూడా చూడండి మీరు. అరకు నుంచి బొర్రా కేవ్స్కి వెళ్ళడానికి 36 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 30 కిలోమీటర్స్లో మనకు ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళొచ్చు. విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకైతే 63 కిలోమీటర్స్లోనే ఈ జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ నుంచి మీరు రైట్ తీసుకుంటే బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ మనం అయితే ఆ జంక్షన్ వద్ద అయితే ఉన్నాం. ఈ ఏరియాలోనే మనకి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఫ్యూయల్ అవసరం ఉంటే అది ఫిల్ చేసుకొని మీరు అయితే మూవ్ అవ్వచ్చు. ఇంకెక్కడ కూడా మనకు బంక్స్ అయితే కనిపించవు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఇదే బొర్రా కేవ్స్కి వెళ్ళే వే ఇదంతా కూడా. ఇక్కడ నుంచి కటికే వాటర్ ఫాల్స్కి వెళ్ళే జీ పాయింట్ కూడా ఉంటుంది. లేకపోతే మీ ఓన్ వెహికల్ అయితే మాత్రం శంకరమెట్ట జంక్షన్ నుంచి 7 కిలోమీటర్స్లోనే మన కటికే వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోవచ్చు. డైరెక్ట్ స్టెప్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఆ వీడియో అయితే మీకు చేశాను. సో అది కూడా మీరు చూడండి. ప్రజెంట్ మనం అయితే బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం.
మనం ఈ యొక్క కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే జంక్షన్కి అయితే వచ్చేసాం. ఈ జంక్షన్ దగ్గరే మనకి జీప్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మాత్రం మన ఓన్ వెహికల్ అయితే అలౌ చేయరు. సో ఎవరైనా కటిక వెళ్దాం అనుకుంటే ఇక్కడ జీప్ నుంచి మనం కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. సో మీకు అవే అయితే కూడా చూపిస్తాను. మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే జీప్స్ అయితే ఉంటాయి. పర్ హెడ్ 200 అయితే చార్జ్ చేస్తారు. ఇక్కడి నుంచి మనల్ని అయితే తీసుకుని వెళ్తారు. కానీ ఈ యొక్క స్టెప్స్కి 2 కిలోమీటర్స్ ముందే మనల్ని అయితే ఆపేస్తారు. సో అదంతా కూడా ట్రెక్ చేసుకొని అయితే మనం వెళ్ళాలి. లేదు సుంకరమేట్ జంక్షన్ నుంచి వెళ్దామంటే మాత్రం డైరెక్ట్ స్టెప్స్కి మనం వెళ్ళిపోవచ్చు. మన ఓన్ వెహికల్ అయితే వెళ్ళిపోతుంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో నేనైతే అందువల్ల ఈ యొక్క వే కాకుండా సుంకరమేట జంక్షన్ నుంచి కటికి ఎలా చేరుకోవాలో వీడియో అయితే చేశాను. నా ఛానల్లో ఉంటుంది, చూసేసేయండి. మనం ప్రజెంట్ ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్కి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ అయితే టికెట్ అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకొని మనం అయితే వెళ్ళిపోతున్నాం. వీడియోలో అంత ఎక్కువైపోవడం వల్ల మీకైతే సైడ్ ఉన్న లొకేషన్స్ అవి చూపించడానికి అయితే కుదరట్లేదు. సో అర్థం చేసుకోండి. సో మనం అయితే ప్రజెంట్ ఈ పార్కింగ్ ఏరియాకి వచ్చాం. లెఫ్ట్లో ఉంది కదా, అదే బొర్రా కేవ్స్ కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడే మనం కార్ పార్క్ చేసి మనం అయితే నడుచుకొని వెళ్ళాలి కేవ్స్ వరకు. అదే బైక్ మీద వస్తే మాత్రం డైరెక్ట్గా మన గేట్ వరకు కూడా వెళ్ళిపోతుంది బైక్. చూసారా, షాపింగ్ అయితే మాత్రం మినిమం ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది. చాలా ఎక్కువ షాపింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి వింటర్ సీజన్లో అన్ని స్టేట్స్ నుంచి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ షాపింగ్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. అరకులో మొత్తానికి ఇక్కడ ఉన్నంత షాపింగ్ ఎక్కడా ఉండదు, అంత ఎక్కువ షాపింగ్ అయితే ఉంటుంది. ఎవరైనా షాపింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడే ప్లాన్ చేసుకోండి. మీకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో మనమైతే బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాం. మన యొక్క బైక్ పార్క్ చేసుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం ఇక్కడే పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే టికెట్ అయితే ఏం లేదు. మనం ఎంట్రీ టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కెమెరా కూడా సెపరేట్గా చార్జ్ చేస్తారు. 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో మనం కెమెరా వల్ల 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. ఫోన్స్ అయితే మాత్రం అలౌడే, ఫోన్కి ఎటువంటి ఛార్జ్ అయితే లేదు. మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అది ఏపీ టూరిజం బస్ ఇదేంటంటే డైలీ ప్యాక్స్ అయితే ఉంటాయి. మొత్తం అరకులో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించి మళ్ళీ మనం విశాఖపట్నంలో అయితే డ్రాప్ చేస్తారు ఇది. సో విశాఖపట్నం టు విశాఖపట్నం అయితే ఉంటుంది. సో మనం అయితే బుకింగ్ కౌంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో ప్రజెంట్ క్రౌడ్ ఎక్కువ లేకపోవడం వల్ల మన టికెట్స్ కూడా ఈజీగానే దొరికేస్తున్నాయి. నెక్స్ట్ మస్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇది 5 వరకే ఎంట్రీ ఉంటుంది. సో 5 తర్వాత అయితే మాత్రం అలౌ చేయరు. సో ఎవరైనా వస్తే మాత్రం ముందుగా ఇది ప్లాన్ చేసుకొని రిమైనింగ్ అయితే వెళ్ళండి. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్లో ఉంటే చాలా అప్సెట్ అవుతాం కదా. సో ఇది జిప్ లైన్ చూసారా, చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయరే ఇది పెట్టారు. ఎంట్రీ టికెట్స్ వచ్చేసి అడల్ట్కి 80 రూపీస్, చిల్డ్రన్కి అయితే 60 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. కెమెరాకి అయితే 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. మనం అయితే ఆ 2 టికెట్స్ కూడా తీసుకొని మనం అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. చూసారా ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ చాలా కోతులు అయితే ఉంటాయి. అవి మన దగ్గర ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా బయట ఏం పట్టుకున్నా సరే అవి తీసుకెళ్ళిపోతాయి. సో వాటితో మీరు అయితే జాగ్రత్తగా ఉండండి. ఇవే టికెట్స్ 100 రూపీస్ 80 రూపీస్ టికెట్స్ అయితే మనం తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. టికెట్ వర్తా కాదా అన్న విషయం అయితే మీకు లోపలికి వెళ్ళాక మీకు అయితే క్లియర్గా చూసాక అర్థమవుతుంది. ఇక్కడే టికెట్ చూపించేసి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఈ ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్ బొర్రా గుహలు ఏ విధంగా ఏర్పడ్డాయి, లోపల ఏమేమి మనం చూడవచ్చు అని చెప్పేసి ఒక క్లియర్ మెసేజ్ అయితే ఉంటుంది. అది మీరు టైం చూసుకొని చదువుకొని అయితే వెళ్ళొచ్చు. అది ఇంగ్లీష్లోనే తెలుగులో కూడా ఉంటుంది. ఈ బొర్రా గుహలను 1807వ సంవత్సరంలో బ్రిటిష్ జియాలజిస్ట్ విలియం కింగ్ అయితే గుర్తించారంట. రంధ్రాన్ని ఒడియా భాషలో బొర్రా అంటారంట. అందువల్లే బొర్రా గుహలుగా ఈ యొక్క ప్లేస్ని అయితే నామకరణం చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బొర్రా గుహల లోపల
చాలా ఆకృతులు అయితే మనకైతే కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా మానవ మెదడు, శివలింగం, డైనోసారు, మొసలి, శివపార్వతులు, తర్వాత తల్లి బిడ్డ, తేనెపట్టు లాంటి రూపాల్లో అయితే మనకైతే కనిపించి అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తాయి. ఈ గుహలకు సంబంధించిన మెసేజ్ ఇదంతా కూడా. సో మీరు మీ ఫోన్లో క్యాప్చర్ చేసుకొని వీలైనప్పుడు చదువుకోండి. నెక్స్ట్ మనమైతే బొర్రా గుహల లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వెళ్ళే వే అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ యొక్క ఏరియాలో చాలా చోట్ల డస్ట్బిన్స్ అయితే ఏర్పాటు చేశారు. సో మీరు ఏమైనా ప్లాస్టిక్ సంబంధించినవి తీసుకెళ్ళినా సరే ఆ డస్ట్బిన్ మాత్రం యూజ్ చేసుకోండి. అంతేగాని ఎక్కడ పడితే అయితే అక్కడ పడేయద్దు దయచేసి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా మస్ట్గా చెప్పే విషయం అయితే ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ని తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్స్ ఉన్నా కూడా కొన్ని చోట్ల అయితే పక్కన పడేస్తున్నారు. సో దాన్ని అయితే మీరు ఎప్పుడైనా సరే వెళ్తే మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. దాని పర్యవసనం చాలా చాలా తీవ్రంగా ఉంటుందని మీ అందరికైతే చెప్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నా యొక్క అవేర్నెస్ అయితే నేను ఇస్తున్నాను. సో మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా అయితే మాత్రం ఈ యొక్క ప్లాస్టిక్ని అయితే మాత్రం అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. చూసారా, మనమైతే ప్రజెంట్ బొర్రా కేవ్స్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. ఈ ఏరియాలోనే మనకైతే ఎక్కువ కోతులు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అవి మన దగ్గర చేతిలో ఏమైనా కనిపిస్తే మాత్రం లాక్కొని అయితే వెళ్ళిపోతాయి. చిన్నపిల్లలతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎర్లీ అవర్స్లో వస్తే ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోండి. లేకపోతే 5 తర్వాత అయితే మాత్రం లోపలికి అయితే అలౌ చేయరు. సో మీరు లోపలికి వెళ్ళి చూసేసాక రిటర్న్లో అయితే ఈ వ్యూ అయితే కవర్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది కదా. మనమైతే ఇంకా బొర్రా కేవ్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ కేవ్స్ లోపల కొంతవరకు లైటింగ్ అయితే ఉంటుంది కానీ క్లియర్గా కనిపించదు. సో అది మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం కెమెరా తీసుకెళ్ళాం కానీ పెద్దగా అనిపించలేదు నాకైతే మాత్రం. అంటే లైటింగ్ ఫుల్గా ఉంటే మనకి ఆ ప్రాబ్లం లేకపోదును. సో లైటింగ్ అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల మనకి క్లియర్గా కనిపించవు కేవ్స్ అన్నీ కూడా. సో ఈ స్టెప్స్ కూడా మనకి ఒక 150 to 200 అయితే ఉంటాయి. ప్రాబ్లం అయితే లేదు, ఎవరైనా సరే వెళ్ళిపోవచ్చు. పక్కన ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎంట్రన్స్లోనే మనకు ఒక దేవాలయం అయితే ఉంటుంది. ఎక్కువగా ఈ కేవ్స్కి ఒడిస్సా వాళ్ళు అయితే ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఎందుకంటే బొర్రా అంటే రంధ్రం అని చెప్పేసి అన్నాం కదా, అది ఒడియా భాషలోనే చేసి నామకరణం చేశారు. సో అదైతే వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు అనిపించింది నాకైతే. చాలా వరకు అయితే ఎక్కువగా వస్తారు. ఇక్కడ చూసారు కదా, ఈ శంకుస్థాపన అనేది 1992లో ఓపెన్ చేశారు లైటింగ్ కోసం. ఈ యొక్క లైటింగ్ వచ్చేసి 1992 వరకు అయితే అస్సలు ఉండేది కాదంట. మొత్తం అంతా కూడా చీకటిగానే ఉండేది ఈ కేవ్స్ అన్నీ కూడా. 1992 తర్వాత ఈ లైటింగ్ అనేది టోటల్గా అయితే అరేంజ్ చేశారు. చూసారా, ఇక్కడైతే మాత్రం ఈ యొక్క నంది విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే దర్శనం చేసుకొని అయితే కిందకైతే వెళ్తున్నారు చాలా వరకు. చూసారా, వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఎంట్రన్స్ అంతా కూడా పిల్లలతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా నడండి. స్లిప్ అయితే కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయితే అవుతుంది. సో వెళ్ళిన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో వెళ్తున్నారు. రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా నడుచుకొని అయితే వస్తున్నారు. అంటే అన్ని స్టెప్స్ ఎక్కాలి. వెళ్ళినందుకైతే వర్త్ అనే చెప్పాలి. లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంది. కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రిపీటెడ్గా అంటే ఇంకా చెప్పాల్సిందే కదా. రైట్ సైడ్ చూసారా మీకు డస్ట్బిన్. ఇంకా ఏంటంటే ఉన్నది కూడా మనం వాడుకోవడంలో అయితే ఇబ్బంది పడుతున్నాం. చాలా బాగుంది. చూసారా, లైటింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. టోటల్గా లైటింగ్ పెట్టకపోవడానికి కారణం కూడా ఇదేనేమో. ఇలా అక్కడక్కడ పెడితేనే ఫుల్ వ్యూస్ వస్తాయని చెప్పేసి అలా చేశారనుకుంటా. సో మనకైతే మొత్తం క్యాప్చర్ చేయడానికి అందువల్ల కుదరటం లేదు. పిల్లలు, ఏజ్డ్ పీపుల్ ఇంక వెళ్ళాలని కాదు, చాలామంది అయితే మాత్రం లోపలికి అయితే వస్తున్నారు. ఇంకా రిటర్న్ వచ్చి ఇక్కడ అలసిపోయి ఇక్కడ కూర్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఫారినర్స్ కూడా ఎక్కువగా విజిట్ చేస్తున్నారు ఈ బొర్రా కేవ్స్కి అయితే మాత్రం. ప్రతి చోట కూడా వ్యూ అయితే ఉంది.
ప్రతి చోట ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, తీసుకొని ముందుకు వెళ్తున్నారు. మెయిన్ ఏంటంటే ఈ చూసారా ఎంత బాగుందో. మనం ఇంతకన్నా లైటింగ్ అంటే ఇక్కడ కష్టమనే చెప్పాలి. చాలా చీకటిగా అయితే ఉంటుంది లోపలంతా కూడా. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే మాత్రం మేబీ ఇక్కడ ఈ రంధ్రం ద్వారానే ఇక్కడ కేవ్స్ ఉన్నాయని అయితే అప్పట్లో కనిపెట్టారనుకుంటా. చాలా పెద్దగా ఉంటుంది అది, మనకి ఎండ వరకు కూడా కనిపిస్తుంది. అది మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేశాను. దీనికి అదనపు అట్రాక్షన్గా ఈ లైటింగ్ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడైతే మాత్రం. చూసారా, ఏమాత్రం స్లిప్ అయినా సరే పైనుంచి వస్తే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా మాత్రం చూసుకోండి. పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం చాలా కేర్ తీసుకోండి. మీరు మ్యాక్సిమం ఈ కేవ్స్ లోపల ఒక 1 అవర్ అయితే చూసేంత టైం ఇదైతే ఉంటుంది. వ్యూస్ అయితే మాత్రం అన్ని వ్యూస్ ఉంటాయి. సో మీ టైం అయితే మాత్రం ఎక్కువ స్పెండ్ చేయడానికే ప్లాన్ చేసుకోండి, టైం కేటాయించండి మ్యాక్సిమం. ఫొటోస్కి అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, అన్ని వ్యూస్ అయితే ఉన్నాయి లోపల అయితే మాత్రం. మనం ఇంకా ఎంట్రన్స్లోనే ఉన్నాం. ఇది అయినాక కిందకి వెళ్తే మిగతా వ్యూస్ కూడా కవర్ చేయొచ్చు. ప్రతి స్టెప్స్కి పక్కన అయితే మాత్రం మనకి సపోర్ట్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. సో పట్టుకునే మనం కిందకి వెళ్ళడం మంచిది. పిల్లలతో ఏజ్డ్ పీపుల్తో వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. లైటింగ్ చూసారా ఎంత బాగుందో. ఈ కేవ్స్లోని ఈ లైటింగ్తో మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పచ్చు. ఇక్కడ కూడా ఈ యొక్క కేవ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం చిన్నపిల్లలతో అయితే మాత్రం మంచి ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్తో వచ్చినా సరే. మన సైడ్ ఎక్కువగా వెస్ట్ బెంగాల్, ఒడిస్సా నుంచి అయితే ఎక్కువగా వస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసారా వ్యూస్ ఇంతవరకు ఉంది. చాలా లాంగ్ డిస్టెన్స్లో అయితే ఈ కేవ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకైతే మాత్రం. ఇక్కడైతే ఫొటోస్ కూడా డైరెక్ట్గా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. చెప్పాను కదా మీకు ఆ రంధ్రం ఎంత దూరం కనిపిస్తుందో, మనకి ఇంకా ముందుకు కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది. అందువల్ల చాలామంది అయితే లోపల ఫొటోస్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత డార్క్గా ఉంటే ఫొటోస్ కూడా సరిగా రావు. అయినప్పటికీ మన కెమెరాలో అయితే మాత్రం మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. చూసారా ఎంత బాగుందో లోపల అయితే మాత్రం. లైటింగ్ వల్ల ఇదంతా కనిపిస్తుంది. లైటింగ్ లేనప్పుడు ఏ విధంగా ఉండేదో మీరే అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఇంకా ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ 5:30 ఆ టైం అయింది. మనం ఎంట్రీ అయితే 5 తర్వాత అయ్యాం కాబట్టి. కానీ ఇప్పటికీ కూడా చూసారా టూరిస్ట్స్ అయితే అలా వస్తూనే ఉన్నారు. ఇది వీకెండ్ టైంలోని సండే టైంలో అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. ఫుల్ టూరిస్ట్స్ అయితే వస్తారు. మన స్టేట్ నుంచి నెక్స్ట్ పక్క స్టేట్స్లో నుంచి కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. అరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క బొర్రా కేవ్స్ని అయితే విజిట్ చేస్తారు. 1 డే ట్రిప్ అయినా సరే బొర్రా కేవ్స్ అనేది బకెట్ లిస్ట్లో అయితే ఉంటుంది. అంత ఫేమస్, మీ అందరికీ తెలిసిన విషయమే. చూసారా ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే తీస్తారు ఇక్కడ ఫోటోగ్రాఫర్స్. ఫోటోకి అయితే 70 రూపీస్ తీసుకుంటున్నారు, వెంటనే ఇచ్చేస్తున్నారు. తీసేసి ఒక 5 మినిట్స్లో అయితే తీసి రెడీ చేస్తున్నారు. లైటింగ్ కూడా అక్కడక్కడే పెట్టారు వ్యూస్ కవర్ అయ్యేటట్టు. కొంతవరకు బాగానే ఉంది. లైటింగ్ అక్కడక్కడ లేకపోవడం వల్ల మనకు ఫొటోస్ అయితే రావట్లేదు, కానీ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయడానికి అయితే బాగుందనే చెప్పచ్చు. ఈ స్టెప్స్ అయ్యి పైన వెళ్తే శివాలయం అయితే ఉంటుందంట, శివలింగం అయితే ఉంటుందంట. సో చాలామంది అయితే పైకి వెళ్ళి లోపల ఏముందో అని చూసి అయితే వస్తున్నారు.
సో మనం కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేసాం. ఈ జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ స్టెప్స్ కూడా కొంచెం స్ట్రైట్గా ఉండడం వల్ల మనకి ఎక్కడం అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం పైకి అయితే వెళ్ళకపోవడం బెటర్. అంటే వ్యూస్ ప్రతి చోట ఇవన్నీ కవర్ చేయడానికే మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. చాలామంది చాలా యూట్యూబర్స్ జస్ట్ కేవ్స్ ఎంట్రన్స్ చూపిస్తున్నారు, లోపల ఒక హడావిడిగా 2-3 మినిట్స్ చూపించి క్లోజ్ చేసేస్తున్నారు. కానీ మనం మొత్తం మీకు అంతా చూపించాలనే ప్రయత్నంలోనే ఇదంతా కూడా కవర్ చేసాం. సో మీకు అంతా డార్క్గానే కనిపిస్తూ ఉంటుంది. లైటింగ్ ఉన్న చోటే మీకు అయితే వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. సేమ్ లోపల కూడా ఇలానే ఉంటుంది. సో మనమైతే పైకి వచ్చేసాం. సో సింగిల్ పర్సన్ వెళ్ళడానికే చాయిస్ ఉంటుంది. వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేసి మనం దర్శనం చేసుకొని వచ్చేయడమే. మొత్తం ఒక 2-3 మెంబర్స్ కూడా వెళ్ళడానికి అయితే ఉండదు. చెప్పాను కదా, మనం ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ అయిపోవచ్చు. మొత్తం అంతా చీకటిగా ఉంది లోపలంతా కూడా, చూసారు కదా. ఇంకా కంప్లీట్ అయ్యాక మనం అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాం.
యొక్క కేవ్స్ అన్నీ కూడా చూసేసాక మనం అయితే పైకి వచ్చేసాం. ఇక్కడే మీరు ఏమైనా ఫొటోస్ అవి తీసుకోవాలంటే ఆ వ్యూస్ అయితే చూసుకొని ఫొటోస్ అయితే తీసుకొని అయితే మీరు ముందుకైతే వెళ్ళిపోవచ్చు. చూసారా, పిల్లలు కూడా ఏం ఇబ్బంది పడకుండా వాక్ చేస్తున్నారు. చాలా నచ్చుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే మాత్రం మస్ట్గా విజిట్ చేయండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం. సో వెళ్ళే దారిలో మీకు బొర్రా కేవ్స్ కోసం అయితే ఈ యొక్క మెసేజ్ ఉంటుంది కదా, అది కూడా చూసి అయితే మీరు మూవ్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడైతే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి బయటకు వచ్చేటప్పుడు. మనం ఇంకైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం. బయటను కూడా ఏమేమి ఉంటాయో ఈ యొక్క వీడియోలో అయితే నేను కవర్ చేశాను, అవి కూడా చూడండి. మీకు ఇక్కడ రెస్టారెంట్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. ఎవరైనా ఫుడ్ అది కావాలంటే ఈ రెస్టారెంట్లో తిని మనం మూవ్ అవ్వచ్చు. హరిత రెసార్ట్స్ వాళ్ళు హరిత రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడైతే పెట్టారు. ఇది కూడా ఏపీ టూరిజం వాళ్ళే రన్ చేస్తున్నారు. నెక్స్ట్ జిప్ లైన్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఈ జిప్ లైన్ కూడా చూసారా, మీకు ఈ తాతయ్య కోసం చెప్తానన్నాను కదా, మీరు 7th పాయింట్ అబ్జర్వ్ చేసినట్టుంటే నో స్మోకింగ్ అండ్ నో డ్రింకింగ్ ఏరియా అని పెట్టారు కదా. ఈ తాతయ్యకి ఇంగ్లీష్ రాదనుకుంటా, అందుకనే నాకు సంబంధం లేదన్నట్టు స్మోక్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం మాత్రం ఏపీటీడీసీ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే తెలుగులో కానీ పక్కన స్టేట్ ఒడియాలో కానీ కూడా అరేంజ్ చేయండి ఈ యొక్క గైడ్లైన్స్ అన్నీ కూడా. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ జిప్ లైన్ వచ్చేసి 500 అయితే చార్జ్ చేస్తున్నారు బోత్ సైడ్స్. సో నెక్స్ట్ టైం మీరు ఏమైనా వస్తే మాత్రం మస్ట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ చాలా బాగుంటుంది జిప్ లైన్ అయితే మాత్రం. నెక్స్ట్ ఇంకా మీకు కావాల్సిన ఈ యొక్క ఐటమ్స్ అయితే మాత్రం చాలా దొరుకుతాయి ఇక్కడ షాపింగ్ ఏరియాలో. సో అది కూడా కొనుక్కొని మీరైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. మీరు 1 డే ట్రిప్ కానీ ప్లాన్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క ఏపీటీడీసీ బస్సు ఉంది కదా, ఇదైతే 1 డే ట్రిప్ అయితే మొత్తం వరకు అంతా చూపించేసి మిమ్మల్ని విశాఖపట్నంలో దించేస్తుంది. సో అది కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. సో అందులో కూడా ఈ యొక్క బొర్రా కేవ్స్ అయితే కవర్ అవుతుంది. ఇక్కడ హోమ్ మేడ్ ఈ యొక్క క్రాప్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా మీరు ఎవరైనా కావాలంటే తీసుకుని వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్స్లోనే మన కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే జీప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. పర్ హెడ్ 200 చార్జ్ చేస్తారు కదా. సో ఇది అయ్యాక మీరు కటిక కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ అయితే ఉంటుంది ఈ యొక్క జీప్స్ నుంచి వెళ్తే. అదే కానీ సుంకరమేట్ జంక్షన్ నుంచి వెళ్తే మీరు డైరెక్ట్గా స్టెప్స్ ఉన్న పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు, మన వెహికల్ కూడా వెళ్ళిపోతుంది. ఆ వీడియోని అయితే నేనైతే చేసి మన యొక్క ఛానల్ అయితే పెట్టాను. ఆ వీడియో చూసి అయితే మీరు ఆ వేలో వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీర్రాజ్ వ్లాగ్స్.